నిన్నటి రోజున మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గుండ్లపాడు జంట హత్యల కేసుకు సంబంధించి వీళ్ళిద్దరూ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వీళ్ళ ముందస్తు బెయిల్ రద్దు చేసి 2 వారాల్లోపు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఆ విషయం అందరికి కూడా తెలిసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ కూడా నిన్నటి రోజున మాచర్ల కోర్టులో లొంగిపోయారు. మాచర్ల కోర్టు వారు దాదాపుగా 14 రోజులు రిమాండ్ తెచ్చడం జరిగింది. మరి మొత్తానికి ఈ యొక్క అంశాన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మాచర్ల పోలీసులు 144 సెక్షన్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా పిన్నెల్లికి మద్దతు వస్తున్న వారందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నారు. మాచర్లలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా మాచర్లో అరాచకం జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మొత్తానికి ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. సార్ ఏంటండి మాచర్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంట, అసలుకి ఆడవాళ్ళ కన్నీళ్ళు చూసి కూడా కనికరం లేదు, అక్రమ కేసులకి అడ్డు లేదు, పూర్తిగా వీటన్నిటికీ సమాధానం చెప్పి తీరుతాం, మేము లొంగిపోవడానికి వస్తే ఇంతగా అరాచకం చేయాలా, ఇంతమంది పోలీసులను పిలిపించుకోవాలా, 144 సెక్షన్ ఎందుకు అమలు చేయాలి, అసలు ఏం తప్పు చేశారు పిన్నెల్లి బ్రదర్స్, వాళ్ళకి మద్దతుగా మీరు రాకూడదా అని చెప్పేసి వాళ్ళ సన్నిహితులు కావచ్చు కొంతమంది బ్యాచ్ మొత్తం కూడా చెబుతూ ఉన్నారు. ఏదేదో పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది కూడా హత్య కేసుకు సంబంధించి. మరి ఈ అంశాలన్నీ మర్చిపోయారంటారా? దీని గురించి మీ అభిప్రాయం అంటారు? ఒకటి వెంకట్, ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ దాదాపు ఒక 15 ఏళ్లగా మాచర్ల నియోజకవర్గాన్ని శాసిస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నారు. అసలు మాచర్లలో వాళ్ళకి ఎదురే లేదు, ఎటువంటి తప్పులు చేసినా పర్వాలేదు. ఇప్పుడు మీరు జంట హత్యల గురించి చెప్పారు. గుండ్లపాడు విలేజ్ ఇద్దరు, కోటేశ్వరరావు ఒక ఆయన, ఒక వెంకటేశ్వర్లు, ఇద్దరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు హత్య చేశారు. ఇవి కాకుండా 11 కేసుల్లో వాళ్ళు బెయిల్ సాధించుకోగలిగారు. ఈ ఒక్క కేసులో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో సరెండర్ అయ్యారు. హైకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కేసులో ఉన్న బలాన్ని, వీళ్ళ పాత్రని చూసిన తర్వాత వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు, ముందు వెళ్ళి కోర్టులో 2 వారాల్లో సరెండర్ అవ్వమన్నారు. వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు పగలగొట్టిన మాట వాస్తవం అని స్వయంగా ఆయన నెల్లూరు జైలు బయట ప్రెస్ కాన్ఫరెన్స్ ముందులో ఒప్పుకున్నాడు. ఆయన అనేక నేరాల్లో వీళ్ళు చాలా తీవ్రమైన కేసుల్లో, అనేక హత్యా ప్రయత్నం కేసుల్లో, లూటీలు, గృహదహనాల కేసుల్లో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు. నిన్న వాళ్ళు కోర్టులో సరెండర్ అవడానికి వచ్చే సందర్భంలో బాధిత కుటుంబాలు కనుక ఎగబడి వీళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని తలపెడితే ఎవరు బాధ్యులు? అట్లాంటి పరిస్థితుల్లో పోలీసు 144 సెక్షన్ పెట్టి, బారికేడ్లు పెట్టి కంట్రోల్ చేసి జనాల యొక్క ఆగ్రహాన్ని, వాళ్ళని ప్రాపర్గా జైల్లో సజీవంగా వెళ్ళి హాజరయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. వాళ్ళు కోర్టుకు హాజరయ్యే సందర్భంలోనే వాళ్ళ మీద జరగరాని దాడి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అంటే వాళ్ళ మీద దాడి చేస్తారంటారు ఎవరన్నా? ఎందుకు చేయరు? ఇప్పుడు ఎప్పుడు మన రాజ్యమే నడవదు కదా వెంకట్. ఇప్పుడు అంతమంది బాధిత కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కసి ఉంటుంది కదా. ఇప్పుడు హత్యకు గురైన కుటుంబాలకు కూడా కసి వచ్చి వాళ్ళు కూడా తిరగబడినప్పుడు, అనేక దేశాల్లో మనం నియంత్రణని ఎమ్మడబడి కొట్టి చంపి కోడిపిల్లని ఇసిరిన సందర్భాలు మనం చూడలేదా? వాళ్ళు ఎంత సామ్రాజ్యం పరిపాలించారు, కానీ చివరి కాలానికి వచ్చేటప్పుడు ప్రజాగ్రహం ముందు ఎవరూ ఆగలేరు. అటువంటి కంట్రోల్ చేయడానికే పోలీసులు అంటే గుడ్డలోడ తీసి కొడతామని అన్నంత ఈజీ కాదు. పోలీసులు మొన్న పులివెందుల్లో కూడా, మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల మీదకి దాడికి వెళ్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడు, నేను యూనిఫామ్లో ఉన్నాను, మీరు ఎంతమంది వచ్చినా సరే కాక నేను చట్టాన్ని కాపాడే ప్రయత్నంలో నన్ను మీరేం చేయలేరు అని హెచ్చరించాడు. ఇంకా ముందుకు దాటి వస్తే కూడా మీకే ప్రమాదం అని హెచ్చరిస్తే ఆగారు. గతంలో పోలీసుల మీదకి వెళ్ళినట్టే వెళ్తారు. అందువల్ల ఇప్పుడు గతంలో టీడీపీ సోషల్ యాక్టివిస్టు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అతను గోరంట్ల మాధవ్, అతను ఎక్స్ ఎంపీ, ఎక్స్ పోలీస్ ఆఫీసరు, అతను పోలీస్ కస్టడీలో తీసుకెళ్తున్న కాన్వాయ్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదా? అదే గుంటూరులో. మరి అతను కిరణ్ మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? అది తప్ప కిరణ్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా?
అయినా కూడా ఎక్కడో ఉన్న అనంతపూర్లో ఉన్న వ్యక్తికి కిరణ్ మీద ఏం కక్ష అండి? అయినా ఒక పోలీస్ అధికారిగా ఉండి వెళ్ళొచ్చు, ఎక్స్ మాజీ అధికారి కదా అతను. మరి అలాంటప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ మీద ఎంతమందికి తగాదాలు ఉన్నాయి, ఎంతమందిని కొట్టారు. తర్వాత మొన్న రెంటచింతల్లో ఆ అమ్మాయి ఎలక్షన్ ఏజెంట్ మంజుల మీద నరికారు, నంబూరు శేషగిరిరావుని తలపగలు కొట్టారు దాంట్లోనే బూత్లోనే. బయటకు వస్తుంటే లేడీస్ మీదకి ఎగిరి హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత అనేక కుటుంబాలు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి బయట ఎన్ని వందల కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కదా వచ్చారు మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత. మరి అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే వీళ్ళు రేపు కోర్టులోకి వెళ్ళి సరెండర్ అవ్వటానికి మరి రక్షణ ఎవరు కల్పించాలి? అంటే ఇప్పుడు పోలీసులు ఆ 144 సెక్షన్ పెట్టి పిన్నెల్లిని కాపాడంటారా? కాపాడకపోతే ఆయన మీద మామూలుగానే వెళ్తాడు అనుకోండి. అప్పుడు హౌస్ అరెస్ట్లో అంటే గోడ దూకి పారిపోయారు. వెనకాల పోలీసులు వెళ్ళారు, ఎస్కార్ట్ పోలీసులు వాళ్ళకి సహకరించబట్టి ఒక ఆయన హైదరాబాద్ రాకొచ్చి హైదరాబాద్లో దొరికాడు. పటాన్ చెరువు దగ్గర ఒక గెస్ట్ హౌస్లో రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎక్కడ పారిపోయాడో కూడా కొన్ని నెలల పాటు కూడా పట్టుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సరెండర్ అవుతున్నట్టు ఆ రోజు అందరికీ తెలుసు కదండి మా ఆచరణ నియోజకవర్గంలో. ఇప్పుడు వీళ్ళకి ప్రత్యర్థులు అందరూ ఇతని బాధితులు అందరూ కనుక ఎగబడితే వాళ్ళని కాపాడుకోగలుగుతారా? అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళని కోర్టులో ఏ టైంలో హాజరవుతారో తెలియదు కాబట్టి కోర్టు దగ్గర పోలీసులు పరిసరాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. 144 పెట్టి ఎక్కడ నలుగురు ఉన్నా కూడా వాళ్ళని చెదరగొడుతున్నారు. ఎందుకు? వీళ్ళు ఎవరన్నా వాళ్ళ మీద దాడి చేస్తే ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? మరి వాళ్ళు ఏమంటున్నారంటే అండి, వాళ్ళందరూ మాకు మద్దతు తెలపడానికి వస్తే వాళ్ళందరూ మా అభిమానులు అంటారండి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి వీళ్ళు మద్దతు ఎందుకండి? అక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు జడ్జి గారి ముందుకు వెళ్ళాలి, సరెండర్ అవ్వాలి. జడ్జి గారు ఆ కేసు పరిశీలించి రిమాండ్కి పంపుతాడో లేకపోతే బెయిల్ ఇస్తాడో అది ఆయన విశేష అధికారాలు ఉన్నాయి, అంతే కదా. అప్పుడు బెయిల్కి రిమాండ్కి పంపారు. 14 రోజులు నెల్లూరు జిల్లా జైలుకి తీసుకెళ్ళాలి. నెల్లూరు జిల్లా జైలుకి బందోబస్తు లేకుండా ఊరికే జస్ట్ లైక్ దట్ అటు తీసుకెళ్ళిపోతే ఇన్ని నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తుల మీద ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించక్కర్లేదా? అప్పుడు అనరా మా వాళ్ళని కావాలని తీసుకెళ్ళి ప్రజల ముందు ఆగ్రహానికి గురి చేశారు, భద్రత పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అనరా? మొత్తానికైతే అభిమానులు కాదన్నారు మీరు. అభిమానులు ఎట్టగండి? అభిమానులు దేనికి అభిమానులు? వాళ్ళు ఏమన్నా ఆయన స్వతంత్ర సమర యోధుడా? 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు, మా ప్రాంతాన్ని బాగా చూసుకున్నాడని వాళ్ళు చెప్పు. ఇప్పుడు ఎందుకు ఓడిచ్చారు? నిజంగా కనుక వాళ్ళు 15 సంవత్సరాలు కనుక బాగా పరిపాలన చేస్తే వాళ్ళు ఓడిపోవాల్సిన అవసరం లేదు కదా. తర్వాత అనేక మంది వందల కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి వేరే సాటుకెళ్ళి తలదాచుకోవాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళు చేసిన భయోత్పాతానికి, బెదిరింపులకి, దాడులకి భయపడి ప్రాణాలు రక్షించుకోవటానికి కదా. అసలు ఎవరన్నా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన తర్వాత ఊళ్ళో వదిలి పారిపోతారండి? మీరు చెప్పండి. తాతల తండ్రుల నుంచి ఉన్న ఊళ్ళల్లో ఎందుకు వెళ్తారండి? అంత అవసరం ఏమొచ్చింది? ఏమన్నా ఉపద్రవం వచ్చిందా? లేకపోతే ఏమన్నా పెద్ద ఉప్పెన వచ్చిందా? భూకంపం వచ్చిందా? పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయింది? పిన్నెల్లి బ్రదర్స్ కాదు, జనం పారిపోయారు వీళ్ళిద్దరిని చూసి. వాళ్ళు వాళ్ళ వచ్చారు గ్రామాల్లోకి. వచ్చినప్పుడు వాళ్ళకి మరి కసి ఉంటుంది కదా, మరి మమ్మల్ని ఈ రకంగా ఊళ్ళ నుంచి తోలేశారు వీళ్ళు భయపెట్టని. అటువంటి వాళ్ళు ఎవడన్నా దాడి చేస్తారని పోలీసులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. ఉండొద్దా? తర్వాత ఈయన అభిమానుల రూపంలోనే వచ్చి ఒక్కసారిగా కోర్టులోనే దాడి చేసి ఏదైనా చేస్తే ఎవడు బాధ్యుడు? అంతే కదా. కాబట్టి ఇవాళ వాళ్ళకి సెక్యూరిటీ గన్మెన్ కూడా ఉంటారు కదా, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు. మరి అట్లాంటప్పుడు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా రావడానికి ట్రై చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరూ వచ్చారు. ఆయన ఏం చేస్తున్నాడు? కోర్టులో హాజరవడానికి వీళ్ళందరూ అవసరమా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టుకు హాజరవడానికి కొంతమందిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చాడు. కోర్టులో హాల్లోకి వెళ్ళనిచ్చారా? తెలంగాణ పోలీసులు కూడా అదే చట్టం కదా. కోర్టు హాల్లోకి ఒక నిందితుడు, ఒక ముద్దాయి వెళ్ళినప్పుడు ఆ ముద్దాయి వెళ్ళాలి, కానీ ఆయన తరపున అంగుదారులు వీళ్ళంతా అక్కర్లా. అక్కడ వీళ్ళందరూ బయట ఏదైనా చేసుకోవచ్చు, అంతేగాని ఇప్పుడు మొన్నట్రాక పరారీలో ఉండారు వాళ్ళు, లేకపోతే మామూలుగా ఉన్నారు. అప్పుడు అంతా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి రోజు ఆ ఇంట్లో విందులు వినోదాలు పొందితే ఎవడన్నా వద్దన్నాడా? ఇప్పుడు కోర్టుకు వెళ్ళే సమయంలో వీళ్ళు ఎందుకు అంటున్నా? అక్కడ లేనిపోయిన శాంతి భద్రతల సమస్య సృష్టించడానికే కదా. ఇప్పుడు సపోజ్ ఆయన బాధితులు, ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కొంతమంది క్రిమినల్ పక్కన వెళ్తే మనకు కూడా మనకు ప్రాణాపాయం ఉంటుంది. మీరు ఇన్నోసెంటే. ఇప్పుడు నేనున్నానండి, నేను 4 మర్డర్లు చేశాను, ఆ ఊర్లో వెళ్తుంటే నా పక్కన మీరు వచ్చారు, మీరెవరో ఎందుకు చూస్తారు? నేను 4 మర్డర్లు చేశాను కాబట్టి నన్ను చంపే ప్రయత్నంలో పక్కన మీరున్నా ఇంకొక ముగ్గురున్నా కూడా వేసేస్తారు. సో ఇప్పుడు పిన్నెల్లికే కాదు, ఆయన మద్దతు దేవలపడి మిగతా నాయకులు కూడా ప్రమాదమే. ఇప్పుడు ఒక కరెంట్ షాక్ కొట్టిందండి, ఆ షాక్ కొట్టిన వ్యక్తి నా స్నేహితుడో, నా తమ్ముడో, నా కొడుకో అయితే నేను వెళ్ళి పట్టుకుంటానా?
పట్టుకుని నాకు కొట్టదా? అదే కదా, ఖచ్చితంగా కొడుతుంది. ఆ జాగ్రత్త తీసుకోవాలి కదా. ఏదైనా కర్ర తీసుకుని నేను ముందు ఆ వైర్ని అక్కడ మనిషి నుంచి తప్పించి అప్పుడు వెళ్ళాలి. అట్లాగే కేసు అయిపోయిన తర్వాత ఆయన రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు కదా. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ లోపల కూడా మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినప్పుడు కలవచ్చు కదా. కోర్టులో వెళ్ళి కలిసి ఏం చేస్తారు అంటున్నా. అంటే జడ్జిని బెదిరిస్తారా? ఈయనకి ఇంత బలం ఉందని చూపిస్తానికే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు తీసిన ఊరేగింపు జడ్జి గారు చూడలేదు కదా. చూస్తే కనుక ఆయన భయపడతాడు. అమ్మో ఈయనకి ఇంత ఇది ఉంది, రేపు నేను అనగా ఈయనకి బెయిల్ కనుక రద్దు చేస్తే నా మీద దాడి చేస్తారని చూపిస్తానికే కదా. తర్వాత వాడెవడు ఈడెవడు జగన్ అన్నకి ఎదురెవడని ఆయన మాట్లాడారు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. తెలంగాణలోకి వచ్చి ఎన్ని అక్కర్లేదు కదా. వాళ్ళు అప్పుడు వెంటనే పోలీసులు ఏం చేశారు, ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు దగ్గర ఉన్న పోలీసులకి అలర్ట్ ఇచ్చారు. అయ్యా చాలామంది వస్తున్నారు ఊరేగింపుగా, వాళ్ళందరినీ గేటు దగ్గర ఆపేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని లోపలికి పంపండి కోర్టు హాల్లోకి అని చెప్పారు. ఇంతమంది ప్రత్యేక విమానంలో రాగలిగిన వాళ్ళంతా కోర్టు హాల్లోకి వెళ్ళగలిగారా? ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాల ఆ మినహాయింపు. ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టరు, ఈయన ఎక్స్ ఎమ్మెల్యే మాత్రమే. తర్వాత ఈయన మీద ఉన్న అన్ని ఫైనాన్షియల్ కేసెస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఇప్పుడు ఇవి పిన్నెల్లి బ్రదర్స్ మీద ఉన్నాయి, అన్ని క్రిమినల్ కేసెస్. గృహదహనాలు కూడా ఉన్నాయి, వాహన దహనాలు ఉన్నాయి, హత్యా ప్రయత్నాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి. హత్య కేసులోనే ఇప్పుడు ఆయన కోర్టు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ 2 కుటుంబాలు ఆయనకి అభిమానులు ఉంటారు కదా, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆగ్రహావేశాలు రావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి మాట అన్నాడనే బీపీ పెరిగి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బీపీ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎంత బీపీలు వస్తాయి? పూనకాలు కూడా రావచ్చు. అటువంటిప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రయత్నం అయినా చేస్తారు, ఎటువంటి తెగింపుకైనా వస్తారు. ఎవరైనా ఎవరి ప్రాణాలు, ఇప్పుడు మన వ్యక్తి ప్రాణం మనకెంత తీపో వాళ్ళ వ్యక్తుల ప్రాణాలు వాళ్ళకు కూడా తీపే. ఇప్పుడు సింగయ్యలాగా టైర్ కింద పడితే ఏదోలా అయిపోయిందని ఊరుకోలేరు కదా. సింగయ్య అంటే ఆ పార్టీ కార్యకర్త కాబట్టి, ఆయన భేద వ్యక్తి కాబట్టి ఓకే. ఇప్పుడు అదే కనుక వీళ్ళు కక్షతో వెళ్ళి ఒక కుటుంబాల మీద దాడి చేసి చంపితే ఆ కుటుంబాలు మాత్రం అవకాశం కోసం చూడకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే తీసుకుందాం. రాజారెడ్డి గారికి ఏం జరిగింది? రాజారెడ్డి గారు ఏమన్నా సహజ మరణం పొందాడా? చంపారు కదా. ఎందుకు చేయబడ్డాడు? ఎందుకు చేయబడ్డాడు? ఆయన ఫ్యాక్షన్లో ఉన్నాడు. అంతకుముందు ఆయన కూడా అటువంటివి చేశాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఆయన మూల్యం చెల్లించాడు. అట్లాగే ఇందులో పుట్టిన పురుగు అందులో చచ్చిపోద్ది. వెంకట్ గారు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినాడు, ఫ్యాక్షన్లోనే పోతాడు. అది సహజం. ఒక పండులో పురుగు పుట్టింది అనుకోండి, ఆ పండు నాశనం అయిపోద్ది, పురుగు కూడా చచ్చిపోద్ది. అంతేగాని ఆ పురుగు వెళ్ళదు, పండుతో పాటే అది కూడా నశింపు అవుతుంది. సేమ్ ఈ హత్యా రాజకీయాలని, దౌర్జన్యాలని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా సరే దానికే బలవుతారు. అట్లాంటి వాడి పక్కనే మేమందరం కూడా వెళ్ళి నుంచుంటామని మనం కూడా బలవ్వాల్సి వస్తుంది. అందుకు పోలీసులు వీళ్ళని దొరికి శ్రద్ధపడతారు. ఇక వాళ్ళు ప్రతి నిమిషం అందరినీ కాపలా కాయలేరు కదా. మర్డర్లు చేసిన అందరినీ మేము ఉంటామని కనీసం ఆ కోర్టు ప్రొసీడింగ్స్ వరకు కాస్తారు. అట్లాగే ఆయన్ని మళ్ళీ తీసుకెళ్ళి జైలుకి అప్పచెప్పటం వరకే వాళ్ళదే బాధ్యత. మళ్ళీ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే బాధ్యత జాగ్రత్తగా తీసుకురావాలి. ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగే వాటికి ఎవడో బాధ్యుడు కాదు. ఎవరి ప్రయత్నం, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. అందుకని అటువంటి పనులే చేయకపోతే మన ప్రాణాలు కూడా ఆని ఉండదు. అటువంటివి చేసిన తర్వాత మనం కూడా క్షణక్షణం భయంతోనే బతకాలి. అది. థ్యాంక్ యూ వెంకట్. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.